నేను చూశాను స్పష్టంగా నాకు కూడా ఇది ఉంది. చాలామంది రిఫరల్ లింకు కోసం అడుగుతున్నారు. ఈ స్థాయిలో ఇది పబ్లిక్గా కాదు, ఇది ఒక ప్రైవేట్ ఆహ్వానం. అంటే ఆ ఆహ్వానితుడు అంటే లింకున్న వ్యక్తి నిజంగా ఆ వ్యక్తిని సంప్రదించి తన సర్కిల్లో చేరమని చెప్పాలి. ఎందుకంటే ఇది విక్టరీ విత్ ఏష్లో చేరడానికి ఒక వ్యూహాత్మక మార్గం. ఇక్కడ సరైన వ్యక్తులకి ఇతరులు ఈ స్థాయిలో పనిచేయగలరు. స్పష్టంగా చెప్పాలంటే చాలా తక్కువ కాలంలో ఇది పబ్లిక్గా మారుతుంది మరియు స్పష్టంగా లింకులు ఉంటాయి. మీరు ఇష్టపడిన వారిని ఎవరైనా ఎంచుకోవచ్చు. నేను ఇలాగే చెప్పబోతున్నాను, అవునా? మీరు మీ స్నేహితులు, మీ సంస్థ మరియు ఇతరుల సమూహాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు వారు ఆహ్వానిస్తున్న వారితో కలిసి పనిచెయ్యాలనుకుంటే అది చాలా ముఖ్యం. నిజంగా మీరు అందరిలో ఒకరుగా ఉండి ఇతరులను విజయవంతం చేయడంలో సహాయం చేయడం చాలా అవసరం. ఇది కేవలం చేరడం, తరువాత విషయం జరిగే ఆశ పెట్టుకోవడమే కాదు. ఏష్తో విజయ్ ఈ విధంగా పనిచేయడు మరియు కొత్త వ్యాపారం ఎలా నడుస్తుందో ఇది ఖచ్చితంగా తెలియదు. ఇదిలాగే కాదు, నేను దీన్ని మళ్ళీ చెప్తాను, ఇది ప్యాసివ్ ఆదాయం కాబోతుంది. అందుకే మీరు ఇతరులను ఆహ్వానిస్తుంటే ఇది చాలా ముఖ్యం. మీరు అదృష్టవంతుల్లో ఒకరిగా ఉంటే రెండో తరంగంలో భాగమవుతారు. మీరు కలిసి పని చేయాలనుకునే వారిలో మీరు మీతో కలిసి ఉన్నట్లు భావించాలి. మీరు వారిపై నమ్మకం పెట్టుకోవచ్చు అనిపించాలి. ఇది చాలా ముఖ్యం. మీరు వారితో కలిసి పని చెయ్యాలి. సంతోషంగా ఉన్నాను. చాలామంది నిరాశ చెందడం నాకు అర్థమవుతుంది. ఎందుకంటే వారు ఇతరులను చూస్తుంటారు లేదా వినిపిస్తారు, వాళ్ళు ఐష్తో విజయాలను సాధిస్తున్నారని, అందువల్ల తాము వెనక్కి పడిపోయినట్టే అనుకుంటారు. నేను మీకు హామీ ఇస్తాను, ఎవరూ వెనకబడరు. మీరు ఆ కంపెనీ పట్ల అపవిత్రమైన వారు కాకపోతే లేదా కంపెనీ ప్రతిష్టకు హాని కలిగించే ఏదైనా చేశారంటే తప్ప. అసలు మనం ఇక్కడ చెప్పేదేమిటంటే 99.99% మందికి ఐష్తో విజయాలలో చేరే అవకాశం ఉంటుంది, పొదిగే అవకాశం ఉంటుంది. అది ఇక్కడేనా, రెండో తరంగం తర్వాతనా, లేక ఆ తర్వాతైనా, నిజానికి దానికి పెద్ద తేడా లేదు. అందరూ అంతా ఒకేలా చూస్తారు. ఐష్తో విజయంలో ఎలాంటి రహస్య భాగం ఉండదు. ఎవరూ లేరు. ముందుగా అక్కడ చేరేవాడెవరో వారు అందరికంటే మెరుగ్గా ఉంటారు. ఐష్లో విజయంలో ఎలాంటి హైరారికీ లేదు. మనందరం ఒకే లక్ష్యం కోసం ఉన్నాం. ఆ లక్ష్యం మన ముందు ఉంచబోయే విజయంతో ఐష్ ద్వారా నేర్చుకోవడమే. అలా మన విజయానికి కావలసిన నైపుణ్యాలు నేర్చుకుంటాం. ఎప్పుడైతే మనం తర్వాత ఎప్పుడైనా ఇలా అయితే అది కూడా ఆసక్తికరమైనది. మరియు ఇది అంతా అందరినీ బోర్డు మీద తెప్పించాల్సిన విషయం. ఇది ఇంకా శిక్షణ ప్రక్రియలో భాగం. ఈ కంపెనీ యాక్టివ్గా చూసుకుంటుంది. వ్యక్తి ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఇచ్చిన మార్గదర్శకాలను ఎలా పాటిస్తున్నాడో. నాకు ఇది ఎలా అర్థమవుతుందంటే, మనందరం ఆచరణ నియమాలు చదవవచ్చు. ఇది అందరికీ కంపెనీ వెబ్సైట్లో ముందే అందుబాటులో ఉంది. కిందికి స్క్రోల్ చేస్తే ఎడమవైపు ఆచరణ నియమాలు అనేది కనిపిస్తుంది. మనం ఇప్పటికే చదవ్వచ్చు. మన నుండి ఎలాంటి అంచనాలు ఉన్నాయో అందరూ అంచనా వేస్తారు. మనం ఆశతో గెలవడానికి వెళ్ళినప్పుడు సరిహద్దు, నిజాయితీ అంటే వాస్తవికంగా ఏదైనా ఇతరు విషయాల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మీ దగ్గర ముందు ఉన్నది ఇక్కడ ఉండదు. ఇది ఒక కొత్త ఆరంభం. గుర్తుంచుకోండి, నేను చెప్పాను కదా, మనం ఆశతో ఆ తలుపుల ద్వారా విజయం పొందితే పూర్తిగా బట్టలు లేకుండా ఉంటాం. కాని మనతో ఏమీ తీసుకెళ్లట్లేదు. మనలో ఎవరూ ముందు జరిగిన పని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అది ముఖ్యం కాదు. మనం ఆ మలుపు వద్ద ఉన్నాం. పెద్ద స్టేడియంకి వెళుతున్నాం, కానీ అక్కడికి వెళ్లడానికి ఒక్కటే ఎంట్రీ పాయింట్ ఉంది. ఆ టర్న్ స్టైల్ దాటక తప్పదు. ఇప్పుడది ఖాళీగా ఉంది. ఇప్పటి వరకు కేవలం కొన్ని మాత్రమే ఐష్తో విజయానికి చేరగలిగాయి. ఇప్పుడు మనం ఈ తదుపరి దశ ముందుకు వెళుతున్నాం. ఐష్తో విజయానికి వెళ్లే సెలక్షన్ ప్రక్రియలో మరికొంతమంది కొద్ది సమయం తర్వాత చేరతారు. ఒకసారి మన సీఈఓ ముఖంగా కంపెనీ కోరికన ప్రకారం ఐష్తో విజయానికి చేరే వారి సంఖ్య పెరిగితే స్పష్టమే, వారు ట్రైనింగ్ మాడ్యూల్ మొదలవ్వాలి. మన సీఈఓ ఏమన్నారో కూడా గుర్తుంచుకోండి. మనం ఖాళీ క్యాన్వస్తో డిజైన్ ద్వారా విజయం సాధించబోతున్నాం. అంటే ఇంతకు ముందు ఎవరూ ఆరంభించలేదు. ముందుగా వచ్చిన వాళ్లకు మాత్రమే సంబంధం లేదు. ఆయన ఒక లెర్నింగ్ మాడ్యూల్ ప్రారంభిస్తారు. అవసరమైనంత మందిని తీసుకొని ఆ రంగంలో ఐష్తో కలిసి విజయం సాధించే వరకు మిగతా వారు మనతో చేరడానికి ఎదురు చూస్తుంటారు. ఇదే ఈ మొత్తం విషయం. కలిసి కమ్యూనిటీగా మనం మన సొంతం మరియు వ్యాపార విజయాన్ని సృష్టించాలి. మనం ఇక్కడందరం ఒకటిగానే ఉన్నాం. కాబట్టి దురదృష్టవశాత్తు అలాంటి పరిస్థితి లేదు. నేను దురదృష్టంగా చెబుతున్నాను. కానీ నా అర్థం ఏమిటంటే, చింతించకండి, ఆందోళన పడకండి. ఇప్పటి వరకు ఎవరూ మిమ్మల్ని ఐష్తో కలిసి విజయం సాధించే ప్రయాణంలో భాగమవ్వమని ఆహ్వానించకపోతే ఎందుకంటే ఈ స్థాయిలో అది అంత ప్రాముఖ్యం కాదు. ప్రతి ఒక్కరూ దానిలోకి వస్తారు. అవునా? మీరు ఎవరినైనా పరిధిలో భాగమా? మళ్ళీ ఇది చాలా ముఖ్యం. మీరు ఎవరినైనా భాగమవ్వాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి.
అది ఎంత ముఖ్యమైందో. మీరు ఆహ్వానించిన వ్యక్తి మీతో సంతోషంగా ఉండాలి, కాని మీరు కూడా సంతోషంగా ఉండాలి. ఆ వ్యక్తితో ఉండండి. ఎవరు మీకు ఆహ్వానమిస్తున్నారు? ఎందుకంటే మీ జాగ్రత్త చూసే ఉత్తమ వ్యక్తి మీరు అర్హులు కాబట్టి మీకు ఎంచుకునే అవకాశం ఉంది. మీరు ఎవరి సమేతం ఉండాలనుకుంటున్నారు? ఇది చాలా సులభం. ఇదంతా గ్రూపు గురించి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ దశలో మేము యష్తో విజయం సాధించడానికి మనుషులను చేరుస్తున్న ఒక వ్యూహాత్మక ప్రక్రియలో ఉన్నాం. తరువాత దశలకు వెళ్ళిపోతాం. కానీ నిజంగా మీకు ఈ వార్త తీసుకురావడానికి నాకు అవకాశం ఉంది. ముందుగా ప్రాధాన్యత ఉన్నవాళ్లు యష్తో విజయంలో చేరడం చాలా సంతోషం. ఇప్పుడు మేము రెండో దశకు వెళ్ళిపోతున్నాం. అటు అవి కూడా చేరతారు. తరువాత అందరూ చేరిన తరువాత మేము తదుపరి దశలోకి వెళతాం. కానీ ఆ దశ ఏదో స్పష్టంగా తెలియదు. అది పబ్లిక్ దశ కావచ్చు. నాకు తెలియదు. మనం వేచి చూసి మా సీఈఓని చూసి వింటూ ఉండాలి. కానీ నా దృష్టిలో ఇది ఇప్పుడు చాలా ఉత్సాహకరమైన సమయం. యష్తో విజయం సాధించినప్పుడు మీరు నిజంగా అందర్నీ ఒకే రకంగా కనిపిస్తారు. అందరికీ అంతలో అదనంగా ఏమీ ఉండదు. ఎవరికీ లేనిది ఎవరికీ ఉండదు. మీరు అక్కడ ఉన్నదే చూస్తారు. అది చాలా ప్రత్యేకమైనది అని మీకు తెలుసు. ఓకే స్నేహితులారా, ఇవాళ్టికి నా వంతు ఇంతే.